పంపించి మీకు గుర్తుందా ఇవి ఉన్నాయా అని చెప్పి బ్లాక్మెయిల్. అంటే కొంతమంది భయపడతారు, కొంతమంది తిరగబడతారు. ఆ తిరగబడే సెక్షన్లు ఎన్నాళ్ళు ఇలా మనం బెదిరించుకోవాలనే దీంట్లో ప్రీతి ముందుకు వచ్చింది. ముందుకు వచ్చి చెప్తే నేను ప్రీతిని అక్కడ తీసుకెళ్ళి అక్కడ మాట్లాడిద్దామని చెప్పాను. చెప్పినప్పుడు సేమ్ ఇదే, ఎవరో ఒక అమ్మాయి ముఖం తెలియని అమ్మాయి వచ్చి ఆవిడ గురించి ఏమన్నా చెప్పచ్చు, నేను డబ్బులు ఇచ్చి కూడా చెప్పి ఉండొచ్చు కదా. కానీ ఒకసారి అక్కడ కూర్చున్న తర్వాత ప్రీతి అని చెప్పిన తర్వాత ఆవిడ మొహంలో రంగులు మారిపోయింది. ఆ ప్రీతికి నాకు సంబంధం ఎప్పుడు తెలుసా, ఇదిగో నీకు కావాలంటే కాల్ రికార్డు చూపిస్తానంటే, సో ప్రీతికి నీకు కనెక్షన్ ఉంది, ఆవిడే ఒప్పుకున్నట్టు. రైట్, ఇప్పుడు ప్రీతి చెప్పేది మనం కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే ముందని ఈవిడ ఒప్పుకుంది కాబట్టి. సో నేను ఆవిడ చెప్పిందంతా చెప్పాను. ఇంకా ఆవిడ ఎక్కడ వచ్చేస్తుంది, ఇప్పటిదాకా ఈ అక్రమ సంబంధాల భాగవతంలో నడిచి ఇప్పుడు టక్కుమని అసలు సిసలైన థింగ్ డ్రగ్స్ భాగవతం వస్తుంది. అసలు విషయం ఏంటంటే దిలీప్ శంకర్ కూడా ఆ రోజు నా లైవ్లో అక్కడే ఉండే. మీకు అందరికీ తెలియని విషయం ఏంటంటే దిలీప్ శంకర్ రాజ్ తరుణ్ కేసులో ఇంప్లీడ్ అయ్యాడు అనుకుంటున్నారు మీరు. రాజ్ తరుణ్ కేసులో ఆవిడ పక్షాన వాడించడానికి వచ్చినట్టుగా మనందరికీ కలర్ ఇచ్చారు. అసలు థింగ్ ఏంటంటే ఈవిడ డ్రగ్స్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ కేసులో కనుక శిక్ష పడితే 10 ఏళ్ళు జైలు శిక్ష, అది NDPS యాక్ట్లో. దాని నుంచి బయటపడే మరో అని చెప్పి ఆయన సంప్రదిస్తే ఆయన బయటకు అది చెప్పుకోకుండా ఇది. సో అప్పుడు ఆయన సంప్రదించినప్పుడు మరి అది లాయర్ తెలివితేటలో లేకపోతే ఏం చేశారో, ఒక కేసు తప్పించుకోవడానికి ఏంటి, రాజ్ తరుణ్ని నేను పెళ్లి చేసుకోమని అడిగాను, నన్ను అడ్డు తప్పించుకోవడం కోసం పోలీసులతో కలిసి నన్ను ఏదో రకంగా దీంట్లో డ్రగ్స్లో ఇరికిచ్చాడు, ఇది వర్షన్, అది కంప్లైంట్. సో పోలీసులు కూడా అయ్యో ఆడకూతురు కంప్లైంట్ ఇచ్చింది కానీ పెట్టేశారు. ఆ కంప్లైంట్ ఇది కూడా రాస్తుంది ఏమని, రాజ్ తరుణ్ పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ వాడి నన్ను ఇరికిచ్చాడు. అంటే పోలీసులు ఏమన్నా అప్పటిదాకా చేసినంత అబద్ధమా? రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు కదా సికింద్రాబాద్. ఆ వీడియో కూడా అప్పటిదాకా ఎవరి దగ్గర లేదు, అది కూడా మనం చూపించాం. అది ఎక్కడి నుంచి వచ్చింది, అది కూడా లావణ్య తీసుకుంది. పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడానికి కారణం ఏంటంటే వరలక్ష్మి డ్రగ్ కేసులో ఫస్ట్ కన్స్యూమర్కి ఇవి పట్టుబడ్డారు. పట్టుబడ్డప్పుడు ఈ 12 మంది వాళ్ళందరూ కొంతమంది పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసులు వార్నింగ్లు తీసుకొని బెయిల్ తీసుకొని 41 తీసుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఒక లావణ్య మరి ఇంకెవరైనా ఉన్నారు అందరి, కొంతమంది రాకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. ఫోన్ చేస్తే లేడీ కార్డు వాడి లేడీ 6 గంటల తర్వాత రాకూడదు, అసలు లేడీని మీరు ఎట్ట కాల్ చేస్తారు, మీకు ఏం సాక్ష్యాలు ఉన్నాయి రండి, ఇలా చేస్తుంటే పోలీసులు నిఘా పెట్టారు ఈవిడ మీద, ఎక్కడెక్కడ దొరుకుతుందా అని చెప్పి. సో ఈవిడ ఒకసారి నిఘా పెట్టినప్పుడు, ఒకసారి FIRలో నీ పేరు వచ్చిన తర్వాత దే కెన్ ట్రాక్ యువర్ లొకేషన్. సో ఆ అమ్మాయి లొకేషన్ ట్రాక్ చేస్తున్నారు, ఎప్పుడు దొరుకుతుందా అని వెయిట్ చేస్తున్నారు. ఆ టైంలో ఈవిడ ఎక్కడో అమెరికాకి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి ఇండియా వచ్చి, ఇండియాలో ఢిల్లీలో ఒక వారం రోజులు ఉండి రిషికేశ్ హరిద్వార్ ఇలాంటివి చూసుకున్నట్టుగా తెలిసి, ఆ తర్వాత అక్కడి నుంచి ఢిల్లీ నుంచి హైదరాబాద్ జనరల్ ఫ్లైట్లో వస్తారు కదా, కానీ ఫ్లైట్లో రాలా, ట్రైన్లో వచ్చింది. పోలీసులు మొత్తానికి ట్రాక్ చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆవిడ దిగుతున్నప్పుడు బయట వెయిట్ చేస్తున్నారు, దిగగానే పట్టుకున్నారు. సో బేసికల్లీ ఇది యాక్చువల్ మీరు పోలీసులు అడగాల్సిన క్వశ్చన్, ఎలా ట్రాక్ చేశారనేది. బట్ నాకు ఉన్న లాజికల్ థింకింగ్తో నేను చెప్తున్నా, ఇలా జరుగుతుంటుంది. ఇన్ఫర్మేషన్ వీళ్ళే ఇచ్చారు అన్నది ఒక ఇది. ఇన్ఫర్మేషన్ చింటూ ఇచ్చాడు అని ఒక న్యూస్ ఛానల్లో వచ్చిన ఆర్టికల్. బట్ నేను చింటూతో మాట్లాడినప్పుడు లేదు భయ్య, ఆవిడ మీద ఆల్రెడీ ఇప్పుడు అందరూ వెళ్ళినప్పుడు ఈవిడ కూడా వెళ్ళుంటే 41 ఇచ్చి పంపించేసేవాళ్ళు, అరెస్ట్ చేయాల్సిన పని లేదు. ఏదో వార్నింగ్ ఇస్తారు, ఇంకోసారి చేయకూడదు, ఇంకోసారి చేసేది అంది. బట్ ఆవిడ రాకపోవడం వల్ల ఆవిడ పట్టుకోవడానికి ఇచ్చేసారు. అది రాకపోవడం కూడా కాదు, పోలీసులు 2-3 సార్లు ఫోన్ చేసిన వాళ్ళతో చాలా తీవ్రమైన లాంగ్వేజ్లో మాట్లాడింది అని దానివల్ల ఇంకా ఎక్కువైంది ఆవిడ మీద. మొత్తానికి కాపు కాసి పట్టారు. పట్టినప్పుడు ఈవిడ ఏంటంటే ప్రతిదీ రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది, చుట్టుపక్కల ఉండేది, మనుషులతో మాట్లాడేది ఎవరిదైనా రికార్డ్ చేసి. ఇప్పుడు ఇన్ని కాల్ రికార్డ్స్, బ్రేకింగ్లు ఇవన్నీ వస్తున్నాయి చూసారా. ఏంటంటే ఏదో ఒక ఆధారం దొరకబోదు, రేపు నేను కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు ఏం చేస్తాను, టక్కుని ఇట్లా ఫోన్ ఆన్ చేసి, సార్ నన్ను తీసుకెళ్ళడానికి వీలేదు సార్ అంటే, ఓపెన్ చేయమ్మా దాంట్లో ఏమో చూడాలంటే, లేదు ఓపెన్ చేయడానికి వీలేదు. ఇప్పుడు దాంట్లో నిజంగా ఏమీ లేకపోతే ఏమంటావు, ఓపెన్ చేసుకుని అంటావు. ఒకవేళ నేను ఏమన్నా ఇరికిచ్చుంటే ఓపెన్ చేసినప్పుడు దొరుకుంటాయి, అప్పుడు నీ బాడీ లాంగ్వేజ్ ఇదేంటి నన్ను ఇరికిచ్చారని ఉండేది. నువ్వేం చేస్తున్నావు, అసలు చూడడానికే వీలేదు అని అడ్డం పడిపోతుంటే ఎవరికైనా డౌట్ వస్తుంది కదా. ఓపెన్ చేస్తే 5 గ్రాముల మెత్తు. అయితే అది అక్కడ ఓపెన్ చేసి తీసుకెళ్ళిపోయారు. మొత్తం ఆవిడ ఎక్కించుకొని జీప్లో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయారు. ఏంటంటే పోలీసులు చాలాసార్లు సాక్ష్యాలు చల్లవు, మీరు కావాలని ఇరికిచ్చారంటారు పోలీసులు. అందుకని ఏం చేస్తారంటే పోలీసులు గవర్నమెంట్ ఆఫీసర్స్ని వెళ్ళిన ఒక పంచాస్ అంటారు వీళ్ళని, వాళ్ళ సమక్షంలో తీసుకెళ్ళి ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినప్పుడు దొరికింది. అప్పుడు ఆ సాక్ష్యాలు కాదనలేరు, జనరల్గా పోలీస్ సాక్ష్యం చెల్లదు, అందుకని వీళ్ళు ఇట్లా ప్రిపేర్ చేస్తారన్నమాట. ఓకే, అంటే ప్రీ ప్లాన్డ్ గానే పట్టుకున్నారు లావణ్యని. ఎస్, ఓకే, ప్రీ ప్లాన్డ్గా అంటే ఆవిడ్ని ఈ కేసులో ఇరికిద్దాం అనేది వాళ్ళ ఉద్దేశం కాదు. ఎందుకు రావట్లేదు నువ్వు పిలిస్తే, వరలక్ష్మి కేసులో నువ్వు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, నువ్వు స్టేషన్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి లేకపోతే బెయిల్ తీసుకొని వెళ్ళాలి. నువ్వు రాకుండా తిరుగుతున్నావు. అదేంటంటే ఒకదాని 2 birds at 1 shot అంటారు చూసారా, దాంట్లో పట్టుకుందామని వెళ్తే డ్రగ్స్ దొరికినాయి. ఓకే, సో 5 grams ఆఫ్ మెత్ రెడ్ హ్యాండెడ్గా బుక్ చేశారు. ఇమ్మీడియట్గా రిమాండ్.
45 days చెంచల్గూడ జైలు. అది కనుక ఇప్పుడు కోర్టులోకి వచ్చిందంటే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, మినిమం అయితే 5 ఏళ్ళు పడుతుందని అర్థమవుతుంది. మీకు తెలుసు లావణ్యకి ఎన్ని లవ్ అఫైర్స్ ఉన్నాయి సార్? మా పాయింట్లెస్ ఇది నేను మాట్లాడడానికి. సరే మీరందరూ విన్నారు, చింటూ మంచం కోళ్ళ చప్పుళ్ళు, మస్తాన్ సాయి గుండె చప్పుళ్ళు, ఇంకా పాపం వాళ్ళు ఎవరో ఒక ఆవిడ ఫోన్ చేసి చెప్పింది, ఆవిడ ఇంటర్మీడియట్ ఫ్రెండ్ అట, ఆవిడ ఎవరో మధుకరణ అమ్మ. దట్స్ అంటే ఒకవేళ ఆవిడకి అన్ని లవ్ అఫైర్లు ఉన్నా ఐ డోంట్ జడ్జ్. ఒకళ్ళ తర్వాత బ్రేకప్ అయ్యి ఇంకొకళ్ళ తర్వాత బ్రేకప్ అయ్యే వాళ్ళు కూడా దట్స్ ఓకే. బట్ ఇతను చెప్తున్నది ఏంటంటే కంటిన్యూస్గా వీళ్ళిద్దరు రాస్తారు ఉన్నప్పుడు ఉన్నారు, రాస్తారు ముందు ఉన్నారు, రాస్తారు తర్వాత ఉన్నారంటే దట్ సంథింగ్. బట్ నాకు అది దట్ ఈస్ కంప్లీట్లీ హర్ పర్సనల్ లైఫ్. ఎవరికన్నా ప్రాబ్లం ఉండాలంటే అది రాస్తానికి ప్రాబ్లం ఉండాలి, లేకపోతే మస్తాన్ సైకో, లేకపోతే వాళ్ళకి ప్రాబ్లం ఉండాలి. దట్స్ నాట్ ఆఫ్ మై ప్రాబ్లం, నార్ సొసైటీస్ ప్రాబ్లం. దే పర్సనల్ చాయిస్ అండ్ హౌ ఎవర్ దే వాంట్ టు లివ్. విచ్చలవిడిగా బతకాలనుకుంటున్నారు, వాళ్ళ ఇష్టం. అది చట్ట ప్రకారం నైతికంగా తప్పు కావచ్చు, దాన్ని జడ్జి కూడా చేయను. కానీ నా ప్రాబ్లం వల్ల ఈ డ్రగ్స్ నువ్వు తాగి నువ్వు చావు, అది కూడా నా ప్రాబ్లం కాదు. డ్రగ్స్ అమ్ముతున్నావు చూసారా, అది వరలక్ష్మి కేస్ డ్రగ్స్ కన్స్యూమర్. రెండోది చూసారా డ్రగ్ పెడ్లింగ్. అది పెడ్లింగ్ అంటే 2 రకాలు, ఒకటి డబ్బుల కోసం అమ్మడం, ఇంకొకటి ఇంటికి వచ్చిన వాళ్ళకి బలవంతంగా అలవాటు చేయడం. ఇది ప్రీతికి ఈవిడ బలవంతంగా అలవాటు చేస్తుంది, విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రైమ్ నాకు తెలిసి. ఒకళ్ళ జీవితాన్ని మొత్తం నాశనం చేసేవాడు. ఆ అమ్మాయి నరకం అనుభవించి చచ్చేదాకా వెళ్ళి రీహాబ్కి వెళ్ళి ఇంత నరకం అనిపించింది, దానికి కారణం ఎవరు? నువ్వు అలవాటు చేయడం. అలాగే ఇంకొకటి ఈ అబ్బాయి చెప్తాడు ఈ కాల్లో. నేను అడిగా, అంటే ఈ అలవాటు ముందే ఉందని. నాకు కాల్ చేసిన అమ్మాయి ఫస్ట్, మీరు ఆ కాల్ కూడా వినే ఉంటారు, ఒక అమ్మాయి పాపం ఫోన్ చేసిన ఇంటర్మీడియట్ ఫ్రెండ్ అని. ఆ అమ్మాయికి బలవంతంగా బ్రేజర్ పోసి అలవాటు చేసింది. మద్యపానం తప్పు కాకపోవచ్చు లీగల్గా, కానీ అలా బలవంతంగా అలవాటు చేయడం తప్పే కదా. నాకు ఇష్టం లేకపోయినా కూడా సరే అది చిన్న బ్రేజర్ అనుకుందాం, వదిలేద్దాం. బట్ యాటిట్యూడ్ గమనించండి. సో ఇక్కడ ప్రీతి తర్వాత ఇంకో అమ్మాయి ఎవ్వరు కూడా నాకు డ్రగ్స్ అలవాటు చేసి నేను బయటకు వచ్చి నేను చెప్తాను అనరు. ఫోన్ చేసి నాకు చాలామంది చెప్పారు, ఎవ్వరు ఇదే మాట చెప్తారు. లాస్ట్ నన్ను కాళ్ళు గొట్టు పరిగెత్తమంటారు, మీరు అన్నీ ఇస్తారు, ఎవిడెన్స్లు బయట పెట్టద్దు అంటారు, మీ కాల్ బయట పెద్ద. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.